జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న పిస్తా హౌస్ రెస్టారెంట్ల పైన కంటిన్యూస్ గా ఫిర్యాదులు రావడంతో జిహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలతోటి హైదరాబాద్ లో ఉన్న వాటి పిస్తా హౌస్ అవుట్లెట్స్ పైన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ రోజు దాడులు చేయడం జరిగింది. ఇందులో మొత్తంగా పిస్తా హౌస్ అవుట్లెట్స్ కి సంబంధించి 25 రెస్టారెంట్లలో కూడా ఈ ఇన్స్పెక్షన్స్ అనేవి కూడా చేయడం జరిగింది. సో టోటల్ గా ఒక 23 శాంపిల్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం పిస్తా హౌస్ అనగానే లోటల్ వేసుకొని తినే హలీం కావచ్చు ఇవన్నీ ఉండేది, కానీ కంటిన్యూస్ గా చాలా మంది కూడా ఫుడ్ ప్రేమికులు ఎవరైతే ఉండడం జరిగిందో వాళ్ళంతా కూడా కంటిన్యూస్ గా జిహెచ్ఎంసీ కమిషనర్ కావచ్చు, ఫుడ్ సేఫ్టీ అధికారులకు కూడా మెసేజ్ ఇవ్వడం ద్వారా కూడా ఈ రేడ్ ని నిర్వహించామని కూడా అధికారులు చెప్తున్న నేపథ్యం ఉంది. సో టోటల్ గా చూసుకున్నట్టయితే అందులో కిచెన్ ఏరియా కూడా అపరిశుభ్రంగా ఉండడం కావచ్చు, ఓపెన్ డ్రైనేజ్ ఉండడం, అలాగే ఫ్రిడ్జ్ ఏరియా అంతా కూడా క్లీనీగా ఉండకపోవడం అనేది కూడా కనబడుతూ ఉన్నట్టు కూడా చెప్పిన నేపథ్యం ఉంది. అలాగే ఫుడ్ అండ్ నాన్ ఫుడ్ ఐటమ్స్ కూడా ఒకటే దగ్గర కూడా కలిపి ఉన్నట్టుగా కూడా వాళ్ళు తమ అబ్జర్వేషన్ లో చెప్పామని కూడా వారు అధికారులు చెప్తున్న నేపథ్యం ఉంది. సో స్టోరేజ్ కి సంబంధించి చూసుకున్నట్టయితే లైట్ సరిగా లేకపోవడం, అలాగే కూలింగ్ కి సంబంధించి ఏదైనా కోల్డ్ స్టోరేజ్ కి సంబంధించిన మెటీరియల్ కి సంబంధించి చూసుకున్నట్టయితే అందులో కోల్డ్ కి సంబంధించి ఎక్కడ కూడా మెయింటెనెన్స్ సరిగా లేదని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. సో టోటల్ గా అన్ని దగ్గరలో కూడా చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా సరిగా లేదు అనేది కూడా వారు చెప్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి ఫుడ్ దీనికి సంబంధించి హైజెనిక్ కండిషన్స్ అనేది బాగాలేవు అని చెప్తున్నారు. చిమ్నీస్ కి సంబంధించి ఆయిలీగా ఉండడం కావచ్చు, మిగతా ఏరియాలో అన్హైజెనిక్ గా మొత్తంగా కిచెన్ ఏరియా అనేది అన్హైజెనిక్ గా ఉందని చెప్తున్న నేపథ్యం ఉంది. అలాగే ఫుడ్ ఆర్టికల్స్ కి సంబంధించి మనం పడేయడానికి ఏదైతే కవర్ యూజ్ చేయాల్సి ఉంటుందో దాని డస్ట్బిన్లకు సంబంధించి వాటిపైన కూడా ఎక్కడ కూడా కవర్ యూజ్ చేయకపోవడం కావచ్చు, ఈగలు దోమలు లాంటివి రావడానికి ఆస్కారం ఎక్కువ ఉండే విధంగా ఉండడం కావచ్చు, అలాగే మెషర్స్ ను ఏర్పాటు చేయలేవని కూడా అబ్జర్వేషన్ లో తెలియదని కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్పిన నేపథ్యం. సో మొత్తంగా పిస్తా హౌస్ లో ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయని తెలిసే మాత్రం ఫుడ్ ప్రేమికులు ఏ విధంగా దీనికి ఆశ్చర్యానికి గురవుతారో తెలియదు, కానీ ఇది ఇన్స్పెక్షన్ వల్ల మాత్రం అక్కడ ఉన్న లోపాలు అనేది మాత్రం బట్టబయలు కావడం జరిగింది.